అయితే రిచ్‌గానైనా పుట్టాలి, లేదంటే బిచ్చగాడిలాగైనా పుట్టాలి. అంతేగాని ఇలా మిడిల్ క్లాస్ మధ్య తరగతిలో అయితే అస్సల పుట్టకూడదు. అలాగా రిచ్‌గాని బతకలేక, ఇలాగ బిచ్చగాడిలాగా బతకలేక మిడిల్‌లో మగ్గిపోతూ ఉంటామన్నమాట. ఈ లైఫ్ ఏంటో అర్థం కాదు. భార్య పిల్లల్ని పోషించడం కోసం వాళ్ళందరినీ వదిలేసి దేశం కాని దేశం వెళ్ళి అక్కడ సంవత్సరాలు కష్టపడి అయితే వస్తారు. కష్టపడినా మారని లైఫ్లు మన మధ్యతరగతి కుటుంబాలవి. వస్తున్నారంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, వెళ్ళేటప్పుడు అంతకంత డబల్ రెట్టింపు బాధ అయితే ఉంటుంది. తనకి ఉంటుంది, మాకు ఉంటుంది. మా చిన్నోడైతే తను వెళ్ళడానికి 1 వీక్ ముందు నుంచే స్టార్ట్ చేసేస్తాడు ఏడుస్తూ. తప్పదు వెళ్ళాలి, తనకి ఉంటుంది చాలా బాధ. పిల్లల్ని వదిలేసి వెళ్ళినప్పుడు చాలా ఫీల్ అవుతారనమాట. తన కోసం అయితే మళ్ళీ మేము 1 ఇయర్ అయితే వెయిట్ చేసి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాము. కూడా మా కోసము తను అలాగే ఎదురు చూస్తుంటాడు. 1 ఇయర్ ఎప్పుడవుతుందా, ఎప్పుడు ఇంటికి వెళ్తామా అని చెప్పి. ఏంటో ఈ లైఫ్ కదా.